నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. అప్పసముద్రం ప్రమాద సంఘటన నేపథ్యంలో క్షేత్రగాత్రులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్. చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకుని చలించిపోయిన ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటన. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాలు. ఫ్యూచర్లో ఏదన్నా ప్లాస్టిక్ సర్జరీ కానీ పిల్లలకి ఏదైనా అవసరమైనా ఫర్దర్గా కూడా మనం ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. ఒకసారి మనం ఈ ఇన్సిడెంట్ గురించి చూస్తే అది ఎలా జరిగినా కూడా, యాక్సిడెంట్ అయినా కూడా దానికి ఎవరిదైనా నిర్లక్ష్యం ఉందా, లేకపోతే ఫర్దర్గా ఎంక్వైరీ చేసి అసలు ఫైర్ వర్క్స్ క్యారీ చేసే విధానంలో కానీ, లేకపోతే డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధానంలో కానీ కొన్ని గైడ్లైన్స్ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్సిడెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. మనం అంటే నేను అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అలాగే పిల్లల తల్లిదండ్రులు అవ్వచ్చు, మనం అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, అందరికీ కూడా ఇందులో బాధ్యత ఉంది. అందరం కూడా మనం బాధ్యతగా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఉత్సవాలు జరుపుకొని ఫైర్ వర్క్స్ వాడేటప్పుడు దానికి తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం అందరి మీద బాధ్యత ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను క్లియర్గా ఆ రోజే చెప్పడం జరిగింది, దీనికి ఏదైనా బాధ్యత ఉండి ఎవరైనా ఏదైనా నెగ్లిజెన్స్ ఉంటే మటుకు తీవ్రంగా మీరు యాక్షన్ తీసుకోండి, అందరూ కూడా వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం యాక్షన్ తీసుకోమని క్లియర్గా చెప్పడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తిగా కూడా దీన్ని పక్షపాతం అనేది ఎక్కడా లేకుండా, ఇటు సైడు మాట్లాడడం అనేది కాకుండా పూర్తిగా దీన్ని ఎక్కడ ఇబ్బంది అయింది అనేది ఒకసారి ఆలోచన చేసి ఫ్యూచర్లో కూడా దీన్ని కరెక్ట్ చేసుకునేదానికి కొన్ని మార్గదర్శకాలు లేకపోతే కొన్ని గైడ్లైన్స్ మనం కానీ ఫాలో అయితే ఫ్యూచర్లో ఇటువంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా మనం కాపాడేదానికి అవకాశం ఉంది. ప్రజలకు కూడా, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ముందు మనం పిల్లలు ఇంపార్టెంట్, మన పిల్లలకి ఇంజరీస్ కాకుండా, మనకి ఇంజరీస్ కాకుండా ముందు మనకి ఇబ్బంది లేకుండా మనం బతికుండడం ఇంపార్టెంట్. అలాగే మీరు చూస్తే ఈ నేషనల్ హైవేలో కూడా నేను ఇంకొకసారి అది కూడా చెప్పదలుచుకున్నా, నేషనల్ హైవేలో కూడా ఎక్కువ స్పీడ్ వెళ్ళడం వల్ల, లేకపోతే డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన దానివల్ల, లైసెన్సులు లేకుండా వెహికల్స్ నడిపిన దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. రీసెంట్గా కూడా కొన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి. వారికి కూడా స్పష్టంగా డిపార్ట్మెంట్ వారికి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈచ్ అండ్ ఎవరీ వెహికల్ చెక్ చేయమని చెప్తా ఉన్నాను. లైసెన్స్ లేకుండా ఎవరు డ్రైవ్ చేసినా, లేకపోతే అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా డ్రైవ్ చేసినా కూడా క్లియర్గా డిపార్ట్మెంట్ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుపోతున్నారు రాబోయే రోజుల్లో. అలాగే ఈ పిల్లల తల్లిదండ్రులకు మరొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలు అందరూ అందరూ ఇంటికి వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత నేను మళ్ళా కూడా 4-5 రోజుల్లో ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పిల్లల బాధ్యత